Welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి. ఈరోజు వీడియోలో ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్‌కి చాలా ఈజీగా, సింపుల్‌గా థ్రెడ్‌తో ఎలా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అది వస్తుంది. ఫస్ట్ బ్లౌజ్‌ని ఇలా ఫ్రేమ్‌కి ఫిట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. చెక్ చేయండి. ఫస్ట్ ఇలా బార్డర్‌కి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను బ్లౌజ్‌కి బార్డర్ కోసం. నెక్ అంతా కూడా ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను బాల్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ అనేది నాకు కొంచెం ముందుకుందండి. సో, దానికి సరిపడంత వదులుకొని అక్కడి నుంచి నేను నెక్ అంతా కూడా బాల్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇలానే నెక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్‌కి కూడా మీరు సరిపడంత ఉంచుకొని కట్ చేసుకోండి. బ్యాక్ నెక్‌కి, ఫ్రంట్‌కి సెపరేట్‌గా కాకుండా. తర్వాత మళ్ళీ బాల్ చైన్ పక్కనే గ్లూ అనేది అప్లై చేసుకొని, ఇలా నెక్ అంతా కూడా గ్లూ అప్లై చేసుకొని, ఇక్కడ స్టోన్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. ఇది వైట్ స్టోన్ చైన్ అండి. సో, నెక్ అంతా కూడా ఇది ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. సేమ్ ఇది కూడా అంతే బాల్ చైన్ ఎలా పేస్ట్ చేసుకున్నామో ఫ్రంట్‌కి సరిపడంత ఉంచుకొని కట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని బాల్ చైన్ పేస్ట్ చేసుకోండి. సో, ఇలా బార్డర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ బాల్ చైన్ ప్లేస్‌లో మీరు కావాలంటే షుగర్ బీడ్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. ఒకసారి చెక్ చేయండి కావాలంటే. తర్వాత ఇలా బార్డర్ అయిపోయిన తర్వాత బార్డర్‌కి 1 ఇంచ్, 1 ఇంచ్ ఇలా డిస్టెన్స్‌లో మార్కింగ్ అనేది నెక్ అంతా కూడా చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్‌లో. తర్వాత ఈ మనం మార్క్ చేసిన డాట్స్‌కి బార్డర్ నుంచి పావు ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేయడం వల్ల మనకు ప్రతీదీ కూడా ఈక్వల్‌గా అన్నీ ఫ్లవర్స్ అన్నీ నీట్‌గా వస్తాయి. సో, తర్వాత ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ప్లేస్‌లో గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేశాక ఇక్కడ క్లిప్ స్టోన్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ఇవి గోల్డ్ కలర్ క్లిప్ స్టోన్స్. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. వీటిని ఇలా మనం మార్కింగ్ చేసుకున్న నెక్ అంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిపోనివ్వాలి కంప్లీట్‌గా. డ్రై అయిపోయిన తర్వాత ఈ క్లిప్ స్టోన్‌కి ఇలా స్ట్రెయిట్‌గా ఒక 2 లైన్స్ మార్కింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ వీటి మధ్యలో 2 లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను సేమ్ అదే విధంగా లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవాలి. ప్రతి క్లిప్ స్టోన్‌కి ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత శారీ కలర్ సిల్క్ థ్రెడ్‌ని నేను మొత్తం 16 పేటల కింద తీసుకున్నానండి. అంటే నీడిల్‌లోకి మనం 8 పేటలు తీసుకుంటే మొత్తం 16 పేటలు అవుతాయి కదా! తర్వాత ఇవి గోల్డ్ కలర్ చిప్స్. నీడిల్‌ని ఇలా కింద నుంచి పైకి తీసుకొని ఒకసారి మళ్ళీ నీడిల్‌ని కిందకి దించేసేయండి. ఎప్పుడైనా థ్రెడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇదే విధంగా చేస్తే మనకి థ్రెడ్ అనేది టైట్‌గా ఉంటుంది. తర్వాత నీడిల్ పైకి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్‌ని పట్టుకొని రైట్ హ్యాండ్‌తో నీడిల్ ఇలా థ్రెడ్ పైనుంచి ఇలా కొన్ని చిప్స్ ఇక్కడ వేసుకోండి. ఇలా థ్రెడ్ పైనుంచి ఇలా ఒకసారి టర్న్ చేసుకొని ఒక చిప్ తీసుకొని నీడిల్ కిందకి దించేయండి. ఈ థ్రెడ్ కిందకి లాగేంత వరకు కూడా లెఫ్ట్ హ్యాండ్ నుంచి థ్రెడ్ మాత్రం వదలకూడదండి. సో, సేమ్ మళ్ళీ నీడిల్‌ని ఇలా పైకి తీసుకొని లెఫ్ట్ హ్యాండ్‌తో థ్రెడ్‌ని పట్టుకొని రైట్ హ్యాండ్‌తో దారం పైనుంచి ఒకసారి నీడిల్ ఇలా టర్న్ చేసుకొని ఒక చిప్ తీసుకొని నీడిల్ కిందకి దించేసేయండి. దీన్ని లాంగ్ ఫ్రెంచ్ నాట్ అంటారు. సేమ్ మొత్తం మనం డ్రా చేసుకున్న అన్ని పెటల్స్‌ని కూడా ఇదే విధంగా నీడిల్ పైకి తీసుకోవడం, లెఫ్ట్ హ్యాండ్‌తో దారం పట్టుకోవాలి. రైట్ హ్యాండ్‌తో దారం మీద నుంచి ఒకసారి నీడిల్‌ని ఇలా టర్న్ చేసుకొని ఒక చిప్ అనేది నీడిల్‌లోకి తీసుకొని కిందకి దించేసేయాలి. మీకు వీడియో చూసినా కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. సో, ప్రతి ఫ్లవర్‌ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ ప్లేస్‌లో చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారండి. నార్మల్ కాటన్ థ్రెడ్ యూజ్ చేయొచ్చా? లేదంటే యాంకర్ థ్రెడ్‌ని యూజ్ చేయొచ్చా అని. మీరు ఏ థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ సిల్క్ థ్రెడ్ ఏంటంటే కొంచెం షైనింగ్ ఉంటుంది. సో, దానికి దీనికి కొన్ని లుక్ అనేది వేరేగా ఉంటుందండి. సో, నేను అందుకు ఎక్కువ సిల్క్ థ్రెడ్‌ని యూజ్ చేస్తాను. మీరు కావాలంటే కాటన్ థ్రెడ్ కాకుండా యాంకర్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేయండి. యాంకర్ థ్రెడ్స్ అంటే ఇచ్ థ్రెడ్స్ అవి అంటారు కదా! సో, వాటిని యూజ్ చేయొచ్చు. సో, ఇదే విధంగా అన్ని ఫ్లవర్స్‌ని కూడా ఇలా లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి నెక్ అంతా కూడా. సో, ఇలా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో, చూసారు కదా! ఇక్కడ నేను స్టిచ్ చేశాను.
ఇప్పుడు ఈ ఫ్లవర్‌కి బార్డర్ మధ్యలో ఇలాగా ఈ ప్లేస్‌లో గ్లూ అప్లై చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా ఫ్లవర్‌కి మధ్యలో గ్లూ అప్లై చేసుకోవాలి. ఇక్కడ స్టోన్ బేస్ ఉంటాయి కదండీ! నేను వాటిని పేస్ట్ చేస్తున్నాను. ఈ గ్లూ అప్లై చేసుకున్న ప్లేస్‌లో. ఇలా స్టోన్ బేస్‌ని పేస్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ స్టోన్ బేస్‌లో కూడా గ్లూ అప్లై చేసుకొని జర్కాన్ స్టోన్స్‌ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ జర్కాన్ స్టోన్స్‌ని యూజ్ చేస్తున్నాను నేనైతే. ఇందులో కలర్స్ కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. బట్ నేను ఎక్కువ వైటే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇవి బాగా షైనింగ్‌గా ఏ బ్లౌజ్‌కైనా కూడా సెట్ అవుతాయి. ఇవి కూడా కంప్లీట్‌గా డ్రై అయిపోనివ్వాలి. మీరు డిజైన్ మార్చుకోవచ్చు. థ్రెడ్స్ అన్నీ మార్చుకోవచ్చండి. సేమ్ ఇదే ప్యాటర్న్‌లోనే ఏం లేదు. మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. సో, చూసారు కదా! నేను కంప్లీట్‌గా నెక్ అనేది స్టిచ్ చేశానండి. అండ్ సేమ్ ఫ్రంట్ కూడా ఇదే డిజైన్ స్టిచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా జరీ బోర్డర్ దగ్గర బార్డర్ పేస్ట్ చేసి 3 ఫ్లవర్స్ అటు ఇటు కూడా 3 ఫ్లవర్స్ స్టిచ్ చేశాను. 2 హ్యాండ్స్ కూడా అదే విధంగా స్టిచ్ చేశాను. చూసారు కదండీ! చాలా ఈజీగా, సింపుల్‌గా మీ బ్లౌజ్‌ని ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.